అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్, నా భర్త పేరు రవికుమార్ సార్. సిద్ధారం పెంచలేయ సార్. ఆయన రిటైర్ ఎస్ఐ సార్. తప్పుడు కేసులన్నీ పెట్టి నా భర్తను అరెస్ట్ చేయించినారు సార్. సంవత్సరం నుంచి అన్ని కేసులు పెట్టుకుంటా పోతా సార్. మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టినారు సార్. మమ్మల్ని బస్సులు రాసిమ్మని చెప్పేసి చాలా టార్చర్ చేసినారు సార్ మమ్మల్ని. మేము మా పిల్లలకి ఆరోగ్యం బాగాలేక వాళ్ళకి ఆపరేషన్ చేయించుకుందామని బస్సులు పెట్టుకున్నాము సార్. ఆ బస్సులు బలవంతంగా ఇమ్మని అడుగుతున్నాడు సార్ ఆయన. లేకపోతే ఏమైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తానని మాట్లాడుతున్నాడు సార్. ఏం చేయాలో తెలియక మేము ఇక్కడికి వచ్చినాం సార్. బస్సులు మావే సార్. లేదు సార్, మావే సార్. మీరు కనుక్కోండి. తప్పుడు కేసులన్నీ బస్సులు ఇవ్వలేదనే సార్. మీకు నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. నేను పోలీస్ డిపార్ట్మెంటేను, నేను ఏదనుకున్నా చేయగలుగుతాను, మీకు ఎవరున్నారని చెప్పేసి బెదిరించినారు సార్ మమ్మల్ని. ఒకసారి 2 సార్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి బెదిరించినారు సార్. ఆడవాళ్ళు వచ్చేసి ఇంకా ఎవరినంటే వాళ్ళని మనుషులు ఇంటికి పంపించేసి రోజు బెదిరిస్తానన్నారు సార్. 3 నెలలు స్టేషన్ చుట్టూ తిప్పినారు సార్ నా భర్త, మా మరిది అందరినీ సార్. ఇప్పుడు మళ్ళీ అనవసరంగా కేసులేక మా మామ వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ సార్. మాకు ఎక్కడ సాయం చేస్తారని వాళ్ళని కూడా పోలీస్ కేసు పెట్టేసినారు సార్. వాళ్ళ మీద కూడా ఇంకా ఎవరెవరైతే మాకు తోడుగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసు పెట్టేసినారు సార్. అంతా 7 మంది మీద కేసు పెట్టినారు సార్. వాళ్ళు 3 అరెస్ట్ చేయించినారు సార్. ఇంకా 4 కనపడడం లేదు సార్. వాళ్ళు ఎక్కడ ఉండేది కూడా మాకు తెలియదు సార్. అసలుకి ఏం చేయాలన్నా పిల్లల్ని పట్టుకొని చూసుకోలేక మేము ఇక్కడికి వచ్చినాం సార్. సంవత్సరం నుంచి చూస్తాను సార్. మేము పోలేదు సార్. మా భర్త వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు సార్. రోజు పొద్దున్నే 9 గంటలకు తీసుకెళ్తారు, రాత్రి 11 గంటలకు వదిలిపెడతారు సార్. సింతకుమ్మ దిన్న పోలీస్ స్టేషన్ సార్. 3 నెలలు తిప్పినారు సార్ ఆ మాదిరిగా. ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ 15వ తేదీ శనివారం సార్ రాత్రి 10:30కి వచ్చినారు సార్. మాట్లాడాలని తీసుకెళ్ళినారు. ఇప్పటికి లేదు సార్, ఇంటికి రాలేదు. మళ్ళీ జైల్లో పెట్టారని చెప్పినారు సార్. మళ్ళీ అక్కడికి వెళ్ళి 3 నెలలు బెయిల్ రాకుండా చేస్తానని ఆయన బెదిరిస్తున్నాడు సార్ పెంచలయ్య. మాకేం చేయాలి? పిల్లలకి తలసే మీద బాధపడతారు సార్. నెలకు 2 సార్లు ట్రీట్మెంట్స్ తీసుకోకపోతే వాళ్ళ ప్రాణాలు పోతాయి సార్. మా భర్త జైల్లో ఉన్నాను సార్. బెయిల్ రావడానికి ఏ సాయం చేసినా మాకు ఎక్కడికి పోవాలో మాకు తెలియడం లేదు సార్. బెయిల్ రాకుండా చేస్తానని ఆయన బెదిరిస్తూ ఉన్నాడు సార్. ఏం చేయాలో అర్థం కాక ఇక్కడికి వచ్చినాం సార్. మేము నాకు డిపార్ట్మెంట్లో అంతా తెలుసు, రాజకీయంగా అందరూ నాకు తెలుసు. మీరు ఏం చేసుకోలేరు, నేను ఏమైనా చేయగలుగుతా మిమ్మల్ని అన్నట్టు బెదిరిస్తున్నారు సార్. మా భర్తకి పెదనాన్న అవుతాడు సార్ ఆయన. సిద్ధారం సార్. ఇక్కడే కడపలోనే ఉన్నారు సార్ వాళ్ళు. సిద్ధారం సార్ వాళ్ళు. మా పరిస్థితి ఏం చేయాలి సార్? మేము సంవత్సరం లేదు సార్. ఇమ్మని అడుగుతా బలవంతంగా. లేదు సార్, అది పేరు వీళ్ళిద్దరే సార్ ఉండేది. రవికుమార్, కిషోర్ కుమార్ సార్ ఓనర్లు. అతను కాదు సార్. అవును సార్. లోన్ అంతా మా పేరు మీదనే ఉంది సార్. 7 బస్సులు సార్. రవికుమార్ పేరుతో 4 బస్సులు ఉన్నాయి సార్. కిషోర్ కుమార్ పేరుతో 3 బస్సులు ఉన్నాయి సార్. ఇప్పుడు బస్సు ఆపేసి ఉండరు సార్, పోనీకుండా. 1 బస్సు ఆపేసి ఉండరు సార్. కడప నుంచి నెల్లూరు పోయే బస్సు ఆపేసి ఉండరు సార్. లేదు సార్, మాకు డబ్బు సాయం చేసినారు సార్. ఆయన డబ్బులు ఇచ్చినాడు సార్. ఖర్చు కానీ డబ్బులు ఇచ్చినాడు సార్. సార్ చేతి బదులుగా డబ్బులు ఇచ్చినారు సార్. డబ్బులు ఇస్తామంటే ఒప్పుకోలేదు సార్. మాకు బస్సులు 1 ఇయర్ వరకు ఏమనలేదు సార్. ఆయన సంవత్సరం అంతా ఏమనలేదు సార్. మేమే నడుపుకుంటాను. సంవత్సరం తర్వాత నాకు ఇచ్చేసాడు. మీరు 8 లక్షలు ఎంతో ఉంది సార్. అకౌంట్స్ అయ్యింది సార్. బస్సులు డిపోలో ఉన్నాయి సార్. 1 బస్సు ఆపేసి ఉన్నారు సార్. మిగతా అవును సార్. అవును సార్. తిరుగుతాను. 1 బస్సు ఆపేసి ఉన్నారు సార్. పోలీసు వారు ఆపేసి ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.